నృత్యం దర్శయామి. ఇక్కడ అలాగే చక్కగా వీళ్ళు గీతం శ్రావయామి అన్నట్టుగా గీతాన్ని, వాద్యం ఘోషయామి అన్నట్టు వాద్యాన్ని, నృత్యం దర్శయామి అన్నట్టుగా నృత్యాన్ని చేస్తున్నారు. అది చాలా విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు తరఫున మన వాసవి పెనుగొండ క్షేత్రము పశ్చిమ గోదావరి జిల్లాలో అమ్మవారి యొక్క పాదాల చెంతన ఉండి ఈ మాతృమూర్తులందరూ కూడా ఎంతో విశేషంగా ఈ కోలాటాన్ని, నృత్యాన్ని నేర్చుకోవటం చాలా విశేషం. గత 20 సంవత్సరాల పైనుండి తిరుమల తిరుపతి దేవస్థాన దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేష అధికారిగా పగడాల ఆనంద తీర్థాచార్యులు వారు అక్కడ ఉంటూ స్వామిని సేవిస్తూ, స్వామి సేవ చేస్తూ, వారితో పాటు వారి ఉన్న అనవాయిలకు కూడా పరమాత్ముడు కృపను అందిస్తూ, వారు ఆ ప్రాజెక్టులో జాయిన్ అయినప్పుడు సుమారు 200 చిల్లర బృందాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజుకి చూస్తే సుమారు 8500 దాకా బృందాలను ఏర్పాటు చేశారన్నమాట. మరి ఇంతమందిలో ఆనందం రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే ఆనంద తీర్థుల వారు అన్నమాట. అటువంటి ఆనంద తీర్థుల వారు మధ్వ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆ మధ్వ సాంప్రదాయ కుటుంబంలోనే జన్మించి ఎంతో చక్కగా గురుసేవ చేస్తూ, ఉత్తరాది మఠాల్లో ఉన్న గురువుల్ని సేవిస్తూ, ఇతర గురువుల్ని కూడా గౌరవిస్తూ, గ్రామాల్లో, చిన్న చిన్న కుగ్రామాల్లో ఈ హిందూ ధర్మము నశిస్తుంటే అందరిలో హైందవ చైతన్యాన్ని నింపొందడం కొరకు, ఈ సనాతన ధర్మానికి ఇంకా విశేషమైన శక్తి కావాలి మానవుడికి, ఈ సనాతన ధర్మం అలా నిలిచి ఉండాలని ఆనంద తీర్థులు వారు ఎంతో కృషి చేస్తూ ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ధర్మబోధన చేస్తూ, వాళ్ళకి చదవటం రాని వాళ్ళ చేత కూడా భగవంతుడి యొక్క నామాన్ని పలికించటం, అలాగే పురందాసు వారి యొక్క కీర్తనలు నేర్పించటం, అలాగే వారి యొక్క బృందము ద్వారా అనేకమైన ప్రాంతాల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కోలాట ప్రదర్శన, అలాగే కీర్తన, సంకీర్తన, భగవతి యొక్క సేవా కార్యక్రమానికి వారు కృషి చేస్తున్నారు. అటువంటి వారు ఎంత పరమాత్ముడి యొక్క మీద భక్తి ఉంది అంటే చెప్పలేనంత భక్తి. వారు 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఏ రూపాయి కూడా జీతం తీసుకోను అని చెప్పిన మహానుభావుడు ఆనంద తీర్థులు వారు అన్నమాట. ఈరోజు కొన్ని వేలు లక్షల రూపాయలు ఆయనకు వచ్చేది, అయినా నాకొద్దు, భగవంతుడి యొక్క పాద సేవ చాలు అనుకున్నారు. ఏంటిది? పాద సేవ. భగవంతుడి యొక్క పదాన్ని పట్టుకున్నారు, భగవంతుడి యొక్క పాదాల చెంత ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప ఎంత అపారమైనదంటే చెప్పలేనంత అపారమైనది. అటువంటి స్వామి వారి దగ్గర ఒక్కరోజు ఒక్క పూట కొన్ని నిమిషాలు ఉంటేనే మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. అటువంటి ఆనందాన్ని సంకీర్తన రూపంలో అందరికీ, నృత్యం రూపంలో, ఈ కోలాట ప్రదర్శన రూపంలో కలగాలి అని చెప్పని మరి మహాత్ములు, మహనీయులు, పురందాసులు వారు ఎంతో త్యాగమూర్తులు. వారు ఎంత వైరాగ్య భావన కలిగిన వారంటే చెప్పలేనంత వైరాగ్య భావన కలిగిన వారు. అటువంటి వారు అనేకమైన కీర్తనలు రచించి పరమాత్ముల్లో ఐక్యమయ్యారు. ఆ కీర్తనలు విశేషంగా ప్రచారం చేయాలి, ప్రాచుర్యంలోకి రావాలి అని చెప్పని ఆనంద తీర్థులు వారు కంకణం కట్టుకొని దానికోసం ఎంతో కృషి చేస్తున్నారన్నమాట. ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, ప్రకాశం అనేకమైన జిల్లాల్లో కూడా విశేషంగా వారి శిష్యులు ఉన్నారు. మా
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచి ప్రాజెక్ట్ అధ్యక్షులుగా ఉన్న శ్రీమాన్ గెడ్డిపాటి శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేస్తూ సుమారు 70,000 మందిని భజన బృందాల్లోకి తీసుకురావడం జరిగింది వారు. మరి ఇలా ఎంతో మంది కృషి చేస్తున్నారు. అలాగే వారితో పాటు ఉన్న వారందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆదరణగా చూస్తారు. వారి శ్రీమతి ఉమారాణి గారు కానివ్వండి. ఇలా చూస్తుంటే ఈ తక్కువ కాల సమయంలో పెనుగొండలో ఇక్కడ వీళ్ళందరూ నేర్చుకోవాలని వీళ్ళ సంకల్పం రావటం, అది భగవంతుడి యొక్క కృప. సాధారణంగా కోలాటం అందరికి వచ్చు కదా, మేము కూడా నేర్చుకున్నాం కదా, మేము కూడా చేస్తూ ఉంటాం కదా అనుకుంటారు. కానీ ఈ విశేషమైన కోలాట ప్రదర్శనని కూడా నన్ను పీఠంలో నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టింది అనమాట. అది కోలాటానికి ఉన్న మహత్యం అనమాట. మరి ఈ పిల్లలు ఎంత శ్రద్ధ భక్తి అంటే చెప్పలేనంత శ్రద్ధా భక్తి. చిన్న వయసులో ఉంటున్నా కూడా వీళ్ళందరి మనసుని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, బాధ కలగకుండా వాళ్ళు చెప్తూ ఈ చిన్నారులు చేయిస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనమాట. నిజంగా వీళ్ళ యొక్క శ్రద్ధాభక్తి గొప్పదనమాట. ఇటువంటి వయసులో ఉన్న వాళ్ళు రకరకాలుగా ఆలోచన నుండి తిరుగుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి కలిగి వాళ్ళు ఇలాంటి కోలాట ప్రదర్శన చేయటమే కాకుండా వారు చేయిస్తున్నారు, నేర్పిస్తున్నారంటే అటువంటి నేర్పరితనం వాళ్ళకు ఉంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గొప్ప వాళ్ళమ్మ. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి బిడ్డలు కొడతారు. దానికి మూల కారణము వాళ్ళ గురువులు. వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళు శ్రద్ధగా ఉండి విషయాన్ని గ్రహించి వాళ్ళ ఆచరణ చేస్తూ కాకుండా ఆచరింపజేయిస్తున్నారు. అది గొప్ప విషయం. ఇలా ఆచరింప చేయటమే చాలా గొప్పది. మరి ఈరోజు ఈ ప్రాంతంలో జరగటం కూడా చాలా విశేషం అన్నమాట. మరి అమ్మవారి యొక్క కృప ఎంత అపారమైనదంటే చెప్పలేనంత అపారమైనది అనమాట. అటువంటి కృప ఉండబట్టే ఇలా జరుగుతుంది. కేవలము హిందూ ధర్మాన్ని పెంపొందించడమే కాకుండా అందరిలో భక్తి అనే యొక్క చైతన్యాన్ని కూడా పెంపొందించడానికి ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ అన్నమాట. పరమాత్ముడికి దాసుడయ్యాడంటే పరమాత్ముడే వాళ్ళ యొక్క చెంతన ఉంటారనమాట. అంత గొప్ప స్థితి కలుగుతుంది. పురందాసు వారి యొక్క కీర్తనలో ప్రతి కీర్తనలో ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, వైరాగ్య భావన స్థితి కలుగుతుంది, వేదాంత తత్వం ఉంటుందన్నమాట. అటువంటి వేదాంత తత్వం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తే ఆత్మ విచారణ కలుగుతుందన్నమాట. నాకు ఎప్పుడు కూడా ఒక కీర్తన ఎప్పుడు నా పురందాసుల వారిది చాలా ఇష్టం అనమాట. పవమాన 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 అని చెప్పని ఒక కీర్తన ఉంటుంది. దాంట్లో ఎలా అంటే మనం పరమాత్ముని ఆరాధన చేస్తున్నాం. గాలే మనకి పరమాత్ముడు. అది ఉంటేనే మనకి ప్రాణ, అపాయ, వ్యాన, ఉదాహరణ ఏవైతే ఉన్నాయో ఆ స్థితులన్నీ కూడా మనలోనే ఉన్నాయి, మన శరీరంలోనే ఉన్నాయి. అవి లేకపోతే లేవు. అవే మనకి ఆహారము అని తెలియపరుస్తున్నాయి. అలా ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క అద్భుతమైన సారం ఉందన్నమాట. అటువంటి సార మాధుర్యం ఏదైతే ఉందో ఆ మాధుర్యాన్ని మనందరికీ పంచటానికే ఆనంద తీర్థుల వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికి కూడా వారికి అంత పెద్ద వయసున్నా వారి నియమ నిష్ఠలు మనకి ఇప్పటికి కూడా మానలేదు. అది వారి గొప్పతనం అన్నమాట. నిజంగా ఇప్పటికి కూడా వారికి ఎక్కడ స్నానం చేసినా మోటార్లో ట్యాంకీలో నీళ్లతో చెయ్యరు. బోర్లో కానీ, బావిలో కానీ, నూతిలో కానీ, చెరువులో కానీ, కోనేరులో కానీ ఆ నీళ్లతోనే స్నానం ఆచరిస్తారు. ఇప్పటికి కూడా వారు ఆనంద తీర్థులు వారు. మరి చూడండి ఎంత గొప్ప విషయం. అధికారిగా ఉండటం గొప్ప కాదు, ఆచరణ చేయటం గొప్ప అనమాట. ఏంటిది? ఆచరణ చేయటమే గొప్ప అనమాట. మరి ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా వారు దేవతార్చన శాలగ్రామాలు ఉంటాయన్నమాట. మహావిష్ణు స్వరూపమే శాలగ్రామాలు. అటువంటి శాలగ్రామాలకి అర్చన చేసి ఆరగింపు అయినాకే వారు ప్రసాదం తీసుకుంటారు. మరి అటువంటి నిష్ట కలిగిన వారి యొక్క శిష్యులై ఉన్న వారి దగ్గర మీరు నేర్చుకుంటున్నారంటే మీరు ఎంత శక్తివంతులు అవుతారు అన్నది కూడా ఆలోచించాలి మీరు అందరూ. నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, చూడటానికి ఏమో కుర్రోళ్ళలాగా ఉన్నారు, ఆ కంటెంట్ చూస్తే అమృతం అనమాట.
వీళ్ళిద్దరు లవకుశలు చెప్పాలంటే అనమాట. అవునా కాదు? అవునా? ఆ కంఠం ఎంత ఈయన పాడుతున్నారా ఆయన పాడుతున్నారని చూస్తుంటాను నేను అప్పుడప్పుడు అన్నమాట. ఇద్దరు కంఠం ఒకేలాగా వస్తుంది. మాట్లాడేటప్పుడు వేరుగా ఉంటుంది, పలికేటప్పుడు పాడేటప్పుడు మటుకు ఒకేలాగా వస్తుంది. అటువంటి స్థితి కలగడం సామాన్యమైనది కాదు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆనంద తీర్థుల వారి దగ్గర తీర్థం తాగారండి వారు. తీర్థుల వారి దగ్గర తీర్థంలోనే శక్తి ఉందన్నమాట. అటువంటి తీర్థ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వారు అంత సేవ చేస్తున్నారు. మరలా రేపు పొద్దున్నే కేరళ ప్రాంతానికి ప్రయాణం అవ్వాలి వాళ్ళు. అక్కడ మళ్ళీ శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టులో అక్కడ స్వామి ముందు ఉండి వారు ఎన్నో కీర్తనలు సేవించారు. అటువంటి సేవ చేస్తూ భగవంతుడికి బయటకు వెళ్తూ బోళ్ళంతో జీతాలు వస్తే వారికి కాదు, భగవంతుడిని సేవించాలి, భగవంతుడి సేవ చేయాలనే స్థితి వారికి కలిగింది. వారికి కలగటం ఎంత గొప్ప విషయమో వారి కుటుంబ సభ్యులు వాళ్ళని పంపడం అంతకన్నా గొప్ప విషయం అండి. నిజంగా వాళ్ళు పంపబట్టి వాళ్ళు ఎన్ని చేయగలబట్టి ఈరోజు మనం వాళ్ళ గురించి చెప్పుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీరు కూడా చేయగలుగుతున్నారు. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటంటే నిజంగా అమ్మవారి దగ్గర ఉండి, అమ్మవారి దగ్గర పుట్టి, అమ్మవారి దగ్గర పెరిగి, అమ్మవారి దగ్గర పెళ్లి చేసుకుని వచ్చి కాపురం చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమే చేయలేదు. ఇదే తొలి కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఏదో ఉత్సవానికి చేశారు కానీ ప్రత్యేకంగా నృత్యాంజలి కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదన్నమాట. ఇదే మొదటి. మరి అందుకని అమ్మవారు నన్ను కూడా ముందుగా తీసుకొచ్చేసారనమాట. మరి చూడండి ఎంత గొప్ప విషయమో. మరి ఇక్కడ కార్యక్రమం అయిపోయినాక మరి మనందరికీ ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మహానుభావుడు. ఎవరు? రెండు దేవుళ్ళు ఆయన. ఎవరైనా ద్వారకా తిరుమలేశ్వరుడు. ఎవరు? ద్వారకా తిరుమలేశ్వరుడు. ఆయన మొక్కు ఆయన దగ్గరే తీర్చాలంట. మళ్ళీ పెద్ద ఆయన దగ్గర తీరిస్తే కుదరదంట. పెద్ద ఆయన మొక్కు ఈయన దగ్గర తీర్చచ్చంట. అవునా? మరి అటువంటి ద్వారకా తిరుమలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మరలా నృత్యం చేసుకునే యొక్క అవకాశం మీకు కలిగిందంటే ఎంతో గొప్ప అదృష్టం, మీ పూర్వజన్మ సుకృతం అన్నమాట. మరి తర్వాత మనకి తిరుమల తిరుపతి దేవస్థానము దాసాజ్ ప్రాజెక్ట్ తరఫున బ్రహ్మోత్సవాల్లో, నిత్యోత్సవాల్లో, వారోత్సవాల్లో, పక్షోత్సవాల్లో, మాసోత్సవాల్లో, అనేకమైన ఉత్సవాల్లో, అనేకమైన కార్యక్రమాల్లో పాటుగా త్రైమాసిక మెట్లోత్సవం జరుగుతుంది మనకి. ఆ మెట్లోత్సవాల్లో కూడా మీరు పాల్గొని మీరు ఆ స్వామిని సేవించి గురువుని యొక్క ఆశీర్వచనం కూడా తీసుకునే భాగ్యం కలుగుతుంది అన్నమాట. మీ అందరి పేర్లు కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిజిస్టర్ అవుతుంది అన్నమాట. అక్కడ మీ పేర్లు, మీ ఫోటో, మీ బయోడేటా అంతా రిజిస్టర్ అయిందంటే స్వామివారి యొక్క పాదాల దగ్గర మీరు ఉన్నారనమాట. అటువంటి భాగ్యము మీ అందరికి కలగడం కూడా మీ పూర్వజన్మ సుకృతం అనమాట. దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మా వాసి గారు పిలిస్తే హలో బోలో అంటే వచ్చేస్తారు వేల మంది. వాళ్ళని చూస్తుంటే అమ్మా ఏంటమ్మా చదవట్లేదంటే నాకు చూసి చదవటం రాదండి అంటే పాట పాడేస్తుంది ఆవిడ. కన్నడ పాట. ఏంటిది? కన్నడ పాట. తెలుగు కూడా కాదు. చూసి చదవటం రాదు. ఎలా అంటే వినికిడి ద్వారా వచ్చిందండి. ఏమి అక్షర జ్ఞానం లేని వారికి కూడా ఈరోజు అక్షర జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆది భౌతిక ఆది దైవిక స్థితిని ప్రసాదిస్తుందంటే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వల్లనే అవుతుందన్నమాట. అటువంటి దాస సాహిత్య ప్రాజెక్టులో ఉన్న హరే శ్రీనివాస భజన మండలి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన వారికి, అలాగే మీ అందరికీ నేర్పించిన గురువులకి, వాళ్ళ గురువులకి, వారి కుటుంబ సభ్యులకి, ముందుగా మీ అందరిని ఇక్కడ పంపించడానికి మీ భర్త, మీ అత్తగారు, మామగారు, మీ కుటుంబ సభ్యులకు కూడా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నాం అనమాట. పిల్లలకు కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే పిల్లలే, వాళ్ళ పిల్లలు కాదులే, పిల్లలే ప్రస్తుతానికి అందరు. వాళ్ళ పిల్లలు నెక్స్ట్ అనమాట. వాళ్ళు పుట్టినాక వాళ్ళకు కూడా ఆశీర్వచనం ఇద్దాం, ఏం ఇబ్బంది లేదు. కావున మీ అందరికి కాస్త శరీర అనుకూలత ఉండాలి కాబట్టి 4 విషయాలు చెప్పమన్నారు. అందుకనే మీ అందరి కోసమే వచ్చాను. ఎందుకంటే అందరికి ఆడపడుచు పెనుగొండ పురాధీశ్వరి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అలాగే మా అందరికి ఆడపడుచులే మీరు అనమాట. మరి ఇంతమంది ఆడపడుచులు చేస్తున్నప్పుడు రాకపోతే బాగోదు కదా. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.